మిత్రులందరికీ శుభోదయం. 24/7/2026 శుక్రవారం ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ రంగ పాఠశాలల్లో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీచర్ పేరెంట్ మీటింగ్, మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ కార్యక్రమం 4.0 లేదా 4.0 పేరిట ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేయడంతో అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మండలం, పెదబొడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కోటేటి రవి గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఎస్ఎంసి సభ్యులు, అలాగే గ్రామ పెద్దలు, విద్యార్థులు, పేరెంట్స్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుగా ప్రణాళిక రచన జరిగింది. హెచ్ఎం గారు, తర్వాత టీచర్స్ అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ప్రణాళికను రూపొందించుకున్నారు. ముందు రోజు అంటే 23/4/2026 గురువారం నాడే ఎవరెవరు ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలి, ఎవరెవరు ఏ కార్యక్రమానికి బాధ్యత వహించాలి అనేటువంటి విషయాన్ని ముందుగానే చర్చించుకోవడం జరిగింది. కార్యక్రమం అనుకున్న విధంగా ఏ విధంగా అయితే ముందు ప్రణాళిక చేసుకున్నారో ప్రణాళికబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే సక్సెస్ కూడా అంటే 100%, దాదాపుగా 100% సక్సెస్ రేటు ఈ కార్యక్రమానికి వచ్చింది. ఈ పిల్లలందరినీ కూడా, పిల్లలు తర్వాత పేరెంట్స్ని ఆహ్వానించడానికి ఒక కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీ వాళ్ళు పేరెంట్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ వాళ్ళ దగ్గర సంతకాలు కూడా తీసుకుంటూ, ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఎంతమంది హాజరయ్యారు అన్నటువంటి నివేదికను మనం ప్రభుత్వానికి ఇవ్వాలి కాబట్టి ఆ నివేదిక తయారు చేయడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు టీచర్స్. దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రకారం వాళ్ళు వచ్చారు. అలాగే పేరెంట్స్ ఎప్పుడైతే అక్కడ సంతకాలు చేశారో, ఆహ్వానం కమిటీ దగ్గర సంతకాలు చేసి రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ కూడా క్లాస్ రూమ్లోకి వెళ్ళి, అంటే వాళ్ళ పిల్లలు ఎక్కడైతే ఏ క్లాస్ అయితే చదువుతున్నారో, ఏ సెక్షన్లో అయితే ఉన్నారో అక్కడికి వెళ్ళి టీచర్తో ఇంటరాక్ట్ అయ్యారన్నమాట. అంటే మా పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళ ప్రగతి ఏ విధంగా ఉంది, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ మేము సరిదిద్దుకోవాలి, ఎక్కడ సరిచేయాలి అనేటువంటి విషయాన్ని టీచర్స్తో చర్చించడం జరిగింది. టీచర్స్ కూడా ఇక్కడ రిపోర్ట్ కార్డ్ ఏదైతే మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ ఉందో ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ని పేరెంట్స్కి చూపించి మొత్తం ఈ వివరాలన్నీ కూడా ఈ రిపోర్ట్ కార్డులో ఉంటాయి. పిల్లల ప్రగతి ఈ విధంగా ఉంది, లాస్ట్ ఇయర్ ప్రగతి ఎలా ఉంది, ఇప్పుడు ఈ విధంగా పురోగతి సాధిస్తున్నారు, ఒకళ్ళు ఎక్కడ వాళ్ళకి ఏ విధంగా సరిచేయడాలు ఉన్నాయి, ఎక్కడైతే మనం వాళ్ళని సరిదిద్దాలి, పేరెంట్స్ బాధ్యత ఏంటి, టీచర్స్ బాధ్యత ఏంటి, పిల్లల తాలూకా క్రమశిక్షణ బాధ్యత ఏంటి, ఇవన్నీ కూడా వివరించడం అనేది జరిగింది. ప్రతి క్లాస్ రూమ్లో కూడా పేరెంట్స్ బాగా స్పందించారు. ప్రతి క్లాస్ రూమ్ కూడా పేరెంట్స్ వెళ్ళారు, శ్రద్ధగా టీచర్ చెప్పింది విన్నారు. టీచర్స్ కూడా ఎక్కడ కూడా విసుగనిపించుకోకుండా అందరి పిల్లల తాలూకా పేరెంట్స్ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా పూర్తి వివరాలు చెప్పారు. ముఖ్యంగా లీప్ యాప్ ద్వారా దీక్ష యాప్లోకి వెళ్ళడం, దీక్ష యాప్ అలాగే దీక్ష కోర్సెస్, ఈ 2 యాప్లు కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈసారి మెగా పీటీఎం 4.0 లేదా 4.0 తాలూకా ప్రత్యేకత ఏంటంటే లీప్ యాప్ అలాగే దీక్షా సెల్ అనమాట. దీక్షా సెల్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గొట్టేటి రవి గారు, హెచ్ఎం గారు ఏం చేశారంటే దీక్షా సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ దీక్షా సెల్లో మన ఒక హరిగారు టీచర్ గారిని, ఎక్స్పర్ట్ని, ఇక్కడ ఐసీటీలో ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో అతన్ని ఇన్ఛార్జ్గా నియమించారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా ముందుగా ట్రైనింగ్ ఇవ్వడం అయింది పేరెంట్స్, ఎందుకంటే ఇక్కడ ఇది చాలా పెద్ద స్కూల్, దాదాపు 500 మంది విద్యార్థులు ఉంటారు. పేరెంట్స్ కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి టీచర్తో పాటు కొంతమంది విద్యార్థులకు కూడా ఈ దీక్షా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం, అలాగే లీప్ యాప్ ద్వారా దీక్షా యాప్లోకి వెళ్ళడం. ఒకవేళ లీప్ యాప్ ముందుగా కానీ డౌన్లోడ్ చేసుకోకపోతే పిల్లలు వాళ్ళ చేత పేరెంట్స్ తాలూకు మొబైల్లో లీప్ యాప్ని ముందుగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీక్ష యాప్, తర్వాత దీక్ష కోర్సెస్ ఏ విధంగా వెళ్ళాలి, అలాగే దీక్ష యాప్ని అలాగే లీప్ యాప్ని ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి, ఎందుకంటే పిల్లలకి పేరెంట్స్కి ముందు తెలియాలి. అలాగే ఆ పేరెంట్స్ తెలిస్తే ఎప్పుడైనా సరే వాళ్ళు హోంవర్క్లు కానీ డిజిటల్ హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇంకా వాళ్ళ ప్రగతి చూసుకోవాలి. ముఖ్యంగా తల్లికి వందనం స్టేటస్ ఏంటి, అమౌంట్ పడిందా, లేకపోతే పడకపోతే ఎందుకు పడలేదు అనేటువంటి వివరాలు చూసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం, ఈ దీక్ష యాప్ అలాగే లీప్ యాప్లు కూడా ఉపయోగపడుతున్న విషయాన్ని హరిగారు చూశారు. ఇక్కడ క్లాస్ రూమ్లో పేరెంట్స్ అందరికి కూడా చాలా చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ టీచర్స్
ఇక్కడ ఉన్న బుడ్డేపల్లి హై స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా చాలా క్రమశిక్షణతో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు కృషిని చేశారు. పేరెంట్స్ కూడా బాగా స్పందించారు. పేరెంట్స్ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు. చాలామంది చాలా స్కూల్స్లో ఏమవుతుందంటే పేరెంట్స్కి ఆ రోజు ఏదో పని ఉంటుంది, వస్తారు, సిగ్నేచర్ చేసేసి రిజిస్టర్ అయిపోయి హాజరయ్యామని పెంచుకున్న తర్వాత వెళ్ళిపోతారు. ఇక్కడ పేరెంట్స్ ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులకు పేరెంట్స్ చాలా దూరం నుంచి ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇక్కడ అన్ని అంటే బీసీ హాస్టల్ ఉంది, ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఉంది, ఇంకా ఈ హాస్టల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి హాస్టల్ తాలూకా పిల్లల తాలూకా పేరెంట్స్ చాలా దూరం నుంచి వచ్చారు. లంబసింగి, చింతపల్లి, ఆ యొక్క కొయ్యూరు ఈ ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఉండి శ్రద్ధగా విని పిల్లల తాలూకా ప్రగతిని తెలుసుకొని టీచర్స్ ఏదైతే చెప్పారో అది కూడా శ్రద్ధగా విని అలాగే మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేసి మీటింగ్లో ఏదైతే పెద్దలు చెప్తారో వాటిలన్నిటిని కూడా అవగాహన చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పేరెంట్స్ వంతు పాత్రను కూడా బాగా పోషించారు. అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకోవాలి. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ ఎప్పుడైతే ముందు రోజు మనం ఏర్పాట్లు చేసుకుంటామో అప్పుడు ఇంత సక్సెస్ అవుతుందా అవ్వదా అన్నటువంటి చిన్న డైలమా ఉంటుంది, సందేహం ఉంటుంది. కానీ ఈ కార్యక్రమం మాత్రం అందరి టీచర్స్ సహకారంతో అలాగే విద్యార్థుల సహకారంతో అలాగే ఇక్కడున్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఎండిఎం స్టాఫ్ కానీ అలాగే మామూలుగా ఈ పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్ కానీ అలాగే హెల్త్ వర్కర్స్ కానీ లేకపోతే ఇక్కడ వాచ్మ్యాన్ కానీ లేకపోతే ఇక్కడ కమిటీ వాళ్ళు కానీ టీచర్స్ తాలూకా ఎవరైతే సహకరిస్తారో వాళ్ళందరూ కూడా చాలా ఇదంతా కూడా అందరూ కూడా సంయుక్తంగా ఒక కోఆర్డినేషన్తో కోఆపరేషన్తో ఈ కార్యక్రమం అనేది విజయవంతం చేయడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా లోకల్ టీచర్స్ ఎక్కువ మంది, దాదాపుగా 99% అందరూ లోకల్ టీచర్స్ కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. అలాగే ఇక్కడ అందరు పేరెంట్స్, నాయకులు, అక్కడ ఉన్న ఎవరైతే ఉంటారో ఎస్ఎంసీ వాళ్ళందరూ కూడా పరిచయస్తులు కాబట్టి వాళ్ళందరితో కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమం అనేది విజయవంతం జరిగింది. ఇక్కడ చూసారు, ఇక్కడ ఫోటో సెల్ఫీ ఫోటో మెగా పీటీఎం 4.0 పేరిట ఇక్కడ మన ఫోటో తాలూకా ఫ్రేమ్స్ కూడా పెట్టారు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు కలిపి సెల్ఫీలు తీసుకోవడం కానీ లేకపోతే ఫొటోస్ తీసుకోవడం కూడా జరిగింది. అలాగే ఈ తరగతి గదుల్లో వీడియోలు ఏవైతే ప్రభుత్వం అధికారులు నిర్దేశించి మనకి వీడియో లింక్స్ ఇచ్చారో ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోస్ అన్నిటిని కూడా ప్రదర్శించడం జరిగింది. అలాగే ఉదయం వాళ్ళందరూ కూడా అల్పాహారం ఇవ్వడం జరిగింది. అంటే బిస్కెట్ ప్యాకెట్ ఒకటి, అలాగే టీ కూడా, అంటే ఇది మనకు మెనూలో లేనప్పటికి కూడా హెచ్ఎం గారు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా వచ్చిన వెంటనే టీ తీసుకున్నారు. అలాగే మంచి క్వాలిటీ బిస్కెట్స్ కూడా తీసుకున్నారు. అలాగే ఈ కార్యక్రమం కూడా టైం షెడ్యూల్ ప్రకారం నాయకులు అందరూ కూడా వచ్చారు దీనికి. ఎందుకంటే హై స్కూల్ ఇది కొంచెం మంచి రెప్యుటేషన్ ఉన్న హై స్కూలు. ఇక్కడికి పేరెంట్స్ ఎందుకంటే దూరం నుంచి కూడా, అంటే ఇక్కడ టీచర్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం, రాజేష్ గారు ఇచ్చిన ఈ పాఠశాల నివేదిక ప్రకారం ఏంటంటే ఎక్కువ మంది హాస్టల్ విద్యార్థులు ఈ స్కూల్లో చదువుతున్నారు. అంటే హాస్టల్ తాలూకా అంటే ఒక నమ్మకం ఉంటే తప్ప పేరెంట్స్ జాయిన్ చేయరు. చాలా దూరం నుంచి వచ్చిన పిల్లల్ని ఈ హై స్కూల్ మీద నమ్మకం ఉంటే తప్ప జాయిన్ చేయరు, లేకపోతే వేరే హాస్టల్లో తీసుకెళ్ళిపోతారు. కానీ ఇక్కడున్న హై స్కూల్ మీద నమ్మకంతో ఎక్కువ మంది పిల్లలు హాస్టల్ విద్యార్థులు ఈ హై స్కూల్లో చదువుతున్నారు అనేటువంటి ఉంది. అలాగే రిజల్ట్స్ కూడా బాగున్నాయి. ఈ హై స్కూల్ తాలూకా 10th క్లాస్ రిజల్ట్స్ 100% ఉంది. తర్వాత సక్సెస్ రేట్ అనేది బాగుంది కాబట్టి హై స్కూల్లో పిల్లలందరినీ కూడా చదివించడానికి ఈ పేరెంట్స్ ఆసక్తి చూపుతున్నారు. చూడండి, ఇక్కడ పేరెంట్స్ పిల్లల తాలూకా ఇంటరాక్షన్, వాళ్ళ తాలూకా అనుబంధం, ఆప్యాయత అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. పేరెంట్స్ మంచి సమయాన్ని వాళ్ళు ఇక్కడ గడుపుతున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా మనం ఒకసారి చూడవచ్చు. అన్నీ కూడా అంతే. ఇందులో గొడ్డేటి రవి గారు అలాగే మిగతా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ సీనియర్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ ఉంది. మంచి కోఆర్డినేషన్తో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ముఖ్యంగా ఈ ఏదైతే నిర్దేశించిందో ప్రభుత్వం దీక్ష సెల్ ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ అన్ని స్టాల్స్ పెట్టారు. గ్రంథాలయం తాలూకా స్టాల్ ఉంది. మనమల్ల ఇక్కడున్న ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నారో అవన్నీ కూడా స్టాల్స్ ఉన్నాయి. ఈ పేరెంట్స్కి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఇది మ్యూజికల్ చైర్ ఒక ఆర్ట్ని నిర్వహించడం జరిగింది. అలాగే టగ్ ఆఫ్ వార్ అనేది కూడా ఒక మనకి ఇందులో
కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఉన్న సమయాభావం కూడా ఉంది. తర్వాత ఇక్కడ అనుకూలమైన వాతావరణం లేదు, అనుకూలమైన ప్రదేశం లేని కారణంగా అనివార్య కారణాల వల్ల మనం టగ్ ఆఫ్ వార్ అనేది చేసుకోలేకపోయాం. ఇక పేరెంట్స్ చూడండి, వాళ్ళందరూ కూడా చాలా ఓపికగా ఉన్నారు. ఆఫీసర్ నర్సీపట్నం మున్సిపాలిటీ వారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వెన్నంటూ ఉంటూ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. మండల యువ లీడర్ మన ప్రస్తుత కౌన్సిలర్ రాజనాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ బాబు గారు ఎక్స్ కౌన్సిలర్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. గ్రామ పట్ట యువత యాదగిరి కలిపి లీడర్ పోతరాజు గారిని వేదికగా కోరుచున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ 4.4 ఎవరు వచ్చారు? స్కూల్ కమిటీ సభ్యులు. ఎంత గౌరవిస్తుందో, తన పిల్లల్ని చదివించే తల్లిని ఎలా గౌరవించాలి అన్న రీతిలోని మన పిల్లల తాలూకా ప్రోగ్రెస్, అలాగే వాళ్ళ తాలూకా నడవడిక, ఇవన్నీ కూడా ఒకరికొకరు చర్చించుకోవడానికి ఒక వేదికని కల్పించినటువంటి ఆ ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి గారికి కానీ, అలాగే ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారికి కానీ మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఈ క్రమం ఏ గ్రామంలో చూసినా ఆ పాఠశాలలో ఒక పండగ వాతావరణంలో జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమంకి ఒక మంచి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకొని ఉపాధ్యాయులతో వాటిగా మన చేతిలో కూడా ఉందని తల్లిదండ్రులు తెలుసుకోవాలని కోరుకుంటూ, ఎందు గురించి అంటే ఈ రోజుని మనం పిల్లల గురించి ఎక్కువ ఆశలు పెంచుకున్నాం. మన పిల్లలు కూలి పని చేసినా సరే బాగా చదివించుకోవాలనే ఆశతో ఈరోజు ప్రభుత్వం కూడా విద్యకు ప్రాధాన్యతనిస్తూ కూడా ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, ఈ రోజుని 10th క్లాసు ఎవరైతే 450 పైన దించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్ కంటే కాన్వెంట్లకే శ్రద్ధ చూపించి పిల్లలు తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ అలాంటి తరుణంలో కూడా ఇక్కడ 495 మంది పిల్లలు ఉన్నారు అంటే, అలాంటి మారుమూల ప్రాంతానికి ఇన్ని ఎడ్యుకేషనల్ సెంటర్లు తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రీతమ నాయకులు అయ్యన్న పాత్రి గారి కాబట్టి, ఎప్పుడూ కూడా చదువుకున్న విద్యార్థులు కానీ, చదివిస్తున్న తల్లిదండ్రులు కానీ ఆయన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని, అయ్యన్న పాత్రి గారిని ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని తెలియపరచుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి, పెద్దలకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. తొంభై నుండి 20 సంవత్సరాలు దాటిపోయి 25 ఏళ్ళు అయిపోయారు కదా. పెద్దలకు ఇక్కడికి ఎంతో అభిమానంతో పిలిచిన వెంటనే ఈ సభకు హాజరయ్యేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 52 పబ్లిక్ బ్యాచ్లు పరీక్షకి వెళ్ళారు నా హయామిలో. సరే, ఎంతమంది చదివిన వారు ఆ చదువుని సద్వినియోగం చేసుకో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, వాటితో లేదా ఈ విషయం జాగ్రత్తగా పరిశీలించాలి. ఉదాహరణగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఆఫీస్కి వెళ్తే చెప్తాం, నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అనరు. నాకు
సర్టిఫికేట్ కావాలి. అందువల్ల ఇక్కడ మిడ్ డే మీల్స్ అనే భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలకి తిండి సమస్య అనేది, ఆహార సమస్య లేకుండా మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. లాస్ట్ చాలా సంవత్సరాల నుంచి కూడా ఆ ఎఫిషియన్సీని పెంచుకుంటూ పిల్లలకు మంచి మంచి రిజల్ట్స్ కూడా స్కూల్స్ నుంచి 10th క్లాస్లో వస్తున్నాయండి. మన జిల్లాకు కూడా టాప్ ప్లేస్లోనే ఉంది అదృష్టవశాత్తు. సో దీన్ని మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో అన్ని విషయాలు, పిల్లల ఫుడ్ విషయం అయితేనేమి, చదువు, పెర్ఫార్మెన్స్ అన్నీ మీరందరూ తెలుసుకుంటారు. వాళ్ళ యొక్క టీచర్స్ ఇంటరాక్ట్ అవ్వాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా 2 యాప్స్ అయితే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి వాళ్ళకి, దీక్ష అండ్ లీప్ అనేవి. ఈ 2 యాప్స్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ లీప్ అనే యాప్ ద్వారా పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్, చదువు కానీ వాళ్ళ మార్క్స్ కానీ అటెండెన్స్ కానీ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. నిర్లక్ష్యం చేయొద్దు. వారి బాధ్యత మనదే. ప్రభుత్వం ఎంత బాధ్యతగా తీసుకొని, ఉపాధ్యాయులు పెద్దలు ఎంత బాధ్యతగా పిల్లలు చూస్తున్నారో మనం అంతకంటే బాధ్యతగా మనం పెంచాలన్న విషయాలు చెప్పిన మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గత 4 దఫాలుగా జరుగుతుంది 4.0. అంటే ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది, ఇంత ఖర్చు పెట్టి ఈ యొక్క ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తుంది అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, ఆ యొక్క తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నారు, పిల్లల యొక్క ఎదుగుదలలో వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి, కేవలం పిల్లల్ని బడికి పంపించి ఏదో చదువుతున్నారులే అని అనుకోకుండా తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏమిటి పిల్లల పట్ల, వీళ్ళు యొక్క స్కూల్లో ఉన్నటువంటి టీచర్లతోటి ఏ రకమైనటువంటి సత్సంబంధాలు కలిగి ఉంటున్నారు, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఈ యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క టీచర్స్తో ఏ రకంగా వాళ్ళు తెలుసుకుంటున్నారు అనేటువంటి విషయాలని తెలుసుకోవడం కోసం ఇక పేరెంట్స్కి టీచర్కి మధ్య ఇక రిలేషన్షిప్ అనేటువంటిది ఉండాలనే ఉద్దేశంతో మంచి వాతావరణాన్ని ఇక ప్రభుత్వం క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలండి. ముందుగా తల్లిదండ్రులందరికీ, నేను ఒక తల్లిదండ్రులను, మా పిల్లలు ఇప్పుడు స్కూల్లో చదువుతున్నారు 9th 7th. ఇప్పుడు నేను ఎస్ఐ స్కూల్కి వెళ్ళి వచ్చాను. మా పిల్లల్ని టీచర్స్ని కలిసి మాట్లాడేసి వచ్చాను. రావట్లే, కానీ ఇదే ఒక 50,000 ప్రైవేట్ స్కూల్ కట్టి ఆ టీచర్స్ రమ్మన్నారంటే మీకు ఆ రోజు 5,000 రూపాయలు మన పిల్లలు ఆట వాళ్ళ తీసుకెళ్ళాము. మన పిల్లలు వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు చెప్తారన్నమాట వాళ్ళు ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చామన్నది. అది మన పిల్లలు ఎంతో కొంత నేర్చుకుంటారు కంపల్సరీగా. అందువల్ల అంటే కంపల్సరీగా మీ పక్కన ఏ టీచర్ ఉంది లాస్ట్కి ఏదైనా గవర్నమెంట్ అటెండర్ పనిచేసి అతని దగ్గరికైనా సరే తీసుకెళ్ళండి. గవర్నమెంట్ స్కూల్ అటెండర్ కూడా చిన్నవాడు కాదు, అతి కష్టపడి చదువుకొని వచ్చి ఆ అటెండర్ ఉద్యోగం సంపాదించినవాడే. నేను అలా తారని పోతా ఉంటాను. కొంతమంది అప్పారావు మాస్టర్, ఇంగ్లీష్ మాస్టర్ అంటారు. మరికొంతమంది ఏమంటారు, డాక్టర్ మానసాగర్ నాన్నగారు అంటారు. అంటే నాకు ఆ పేరు ఎలా వచ్చింది, డాక్టర్ చదవడం వచ్చింది నా పాప. అలాగే రేపు పొద్దున్న మీ పిల్లలు డాక్టర్లో, ఇంజనీర్లో, IPS ఆఫీసర్లో, IAS ఆఫీసర్లో అయితే కలెక్టర్ గారు అమ్మగారు వెళ్ళిపోతున్నారా, మన SI గారు నాన్నగారు వెళ్ళిపోతున్నారా అంటే ఆ ఊర్లో మీకు విలువిస్తారా విలువరా, బ్రహ్మాండంగా విలువిస్తారు. తేడా వచ్చింది. ఆగస్టు 15 నాటికి 90%, ఇన్ కేసు ఆగస్టు 15 మిస్ అయినా మదర్ తెరిసా బర్త్డే నాటికి మన ఇచ్చమ్మ గారి చేతుల మీదుగానే సౌండ్ సిస్టమ్ ఇనాగరేట్ చేసి పూడతాం. ఇది సభాముఖంగా మీ అందరికి ఇస్తున్నటువంటి హామీ. మీలో కూడా ఎవరికైనా పాఠశాలకు ఏమైనా సాయం చేస్తా ఉంటే హెచ్ఎం గారిని కలవండి. సాయం అంటే లక్షల కోట్లు ఇవ్వవసరం లేదు. ఒక కుర్చీ కొనివ్వచ్చు, ఒక పుస్తకం కొనివ్వచ్చు లైబ్రరీకి, లేదా ఏదైనా ఒక పేద పిల్లవాడికి ఏదైనా సహాయం చేయొచ్చు. మా అంత డబ్బు ఉన్న వాళ్ళు కదంటే సహాయం చేయడానికి డబ్బు ఉన్నవసరం లేదు, సహాయం చేయాలనే మనస్తత్వం ఉండాలి. ఆ మనస్తత్వం వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా పాఠశాలకు సహకారం అందించండి. గవర్నమెంట్ కూడా అలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఒక
పోర్టల్ కూడా ఏర్పాటు చేయమంది. కాబట్టి మీ అందరూ మేము అందరం కలిపి మన పాఠశాలని మన పిల్లల్ని కూడా డెవలప్ చేసుకుందాం. మెగా టీచర్ మీటింగ్ అనగా పిల్లలు మరియు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు తీసుకురావాలి. కొంతమంది తీసుకురాలేదు, కాకపోయినా ఏదో పల్లె మీద రాలేకపోవచ్చు. తర్వాత నెక్స్ట్ టైం కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా తీసుకురావాలి. పిల్లలకు పనికొచ్చే ఉంటే ఇంకా మాకు తెలియజేయండి. అంటే మన పిల్లల భవిష్యత్తుకి మనందరం కలిసికట్టుగా మనం కృషి చేయాలి. ఇది ముఖ్యమైన విషయాలు. మరి ఈ మధ్య డ్రగ్స్ విషయం రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారు మరీ అడుగుతున్నారు అన్నమాట. స్కూల్స్ లో కూడా పిల్లలు డ్రగ్స్ వాడేస్తున్నారు చాలా చోట్లని. అదృష్టవశాత్తు ఇంకా మన వరకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే మన టీచర్లు ఎప్పటికప్పుడు పిల్లల్ని గమనిస్తున్నారు అన్నమాట. 10th B సెక్షన్ డ్రగ్స్ అనే మహమ్మారి చాలా మంది జీవితాల్లో చీకట్లు నింపింది. ఈ డ్రగ్స్ కి అలవాటు పడి చాలా మంది వారి జీవితాలు మరియు వాళ్ళ కుటుంబాలు జీవితాలు నాశనం చేస్తున్నారు. ఈ మత్తు మందులో పడిన వ్యక్తులు కుటుంబాన్ని, స్నేహితులని, ఇరుగు పొరుగు వారిని కోల్పోతున్నారు. ఈ డ్రగ్స్ మత్తులో పడి తాను ఏమి చేస్తున్నానో తనకే తెలియని పరిస్థితుల్లో చాలా నేరాలకు కారణం అవుతూ జైలు పాలు అవుతున్నారు. కావున తల్లిదండ్రులు తరచుగా పిల్లలను గమనిస్తూ వారి ప్రవర్తన అంచనా వేస్తూ ఉండాలి. మయోపియా, హైపర్మెట్రోపియా వంటి కంటి చికిత్స ఉంది, కానీ మత్తుకు చికిత్స లేదు. కావున మన అందరము ఒక ప్రామిస్ చేద్దాం, డ్రగ్స్ వద్దు బ్రో, లైఫ్ ముద్దు బ్రో. థ్యాంక్ యూ. లైఫ్ అంటే జీవితం మనకు ముద్దు, డ్రగ్స్ వద్దు బ్రో అంటే బ్రదర్. తెలుసు కదా, అందరూ బ్రో బ్రో తీసుకుంటారు కదా. డ్రగ్స్ వద్దు బ్రో, లైఫే ముద్దు బ్రో. ఆశ్చర్యకరమైన విషయం, ఇందులో చాలా స్కూల్ చూస్తుంటాం. నేను కూడా హాస్టల్లో ఉద్యోగం చేశాను, పిల్లల సంగతి అంతా తెలుసు, పిల్లల సంవత్సరాలు సర్వీస్ చేశాను. దాన్ని బట్టి నేను చెప్తున్నాను. తర్వాత హెడ్ మాస్టర్ చాలా డిసిప్లిన్, ఆయనకి రాష్ట్రపతి అవార్డ్స్ కూడా వచ్చాయి. తర్వాత మన 10th క్లాస్ విద్యార్థులు 100% అంటే 100కి 100 మంది పాస్ అయ్యారు. దీనికి ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక వందనాలు. ఇవన్నీ కూడా చక్కగా వివరించిన ముఖ్య అతిథి శ్రీ కరుణానాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఉన్నాను. అయితే ఎవరికి మీ అందరికీ స్మార్ట్ ఫోన్స్లోని DX యాప్ గురించి చెప్పారు. తక్కువ వచ్చాయనుకోండి, ఒకసారి ఫోన్ చేసినా మార్పు తగ్గేటన్నా. ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, మంచి అనుభవం ఉన్నవాళ్ళు పిల్లల్ని తమ కన్నబిడ్డల్లాగే ప్రేమగా చెప్పేవారు. పిల్లలు కొట్టేసి గసిరే చేసేవాళ్ళు ఏం కాదు, ఆప్యాయంగా చెప్పేవాళ్ళు. ఒకసారి చెప్పినప్పుడు రాలేదు పాఠం అంటే మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తారు. ఆ రకంగా టీచర్లు కాబట్టి మనం వారిని ఉపయోగించుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి. అయితే ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మనం హాజరైనందుకు, అందులో ధరణి అనే అమ్మాయి మన స్కూల్ టాపర్గా నిలబడింది. ఒక 10 మార్కులు తక్కువైపోయి లేకపోతే మండలం ఫస్ట్ వచ్చును వస్తుంది అనుకున్నాం. నువ్వు ఏంటి ఏర్పాట్లు చేసావు ఇంటి దగ్గర? రూమ్ ఇచ్చేసింది. ఒకలా రూమ్ లో ఉండి పిల్లకి అవసరం ఉంటే ఏమైనా అప్పుడు నీకు ఎవరో చెప్పింది సార్, కింద నుండి పిలిచి ఏమైనా కావాలంటే అడిగేది సార్. ఏం అవసరమైతే దిగడం కాదు, పైనుంచి కేకేస్తే ఈవిడే వెళ్ళి అప్పు చెప్పేది. 10వ క్లాసు పిల్లలంటే మనం ఎంత శ్రద్ధ చూపిస్తాం. అందుకోసం ఒక తల్లిగా ఆమె ఆ పిల్లకి పనులు ఏం చెప్పకుండా సదుపాయాలన్నీ కల్పించడం వల్ల ఈరోజు స్కూల్ ఫస్ట్గా నిలబడి ఉంది మన ముందు. సో చేస్తాను, బడికి వెళ్ళి వచ్చిన తర్వాత జరిగిన పాఠాల గురించి వారితో ముచ్చటిస్తాను. హోంవర్క్ చేసినప్పుడు నేను పక్కన ఉంటాను. టీవీలు, సీరియల్స్ బంద్ చేసి పిల్లల చదువు మీద దృష్టి పెడతాను. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో, హెడ్ మాస్టర్తో మాట్లాడుతూ పిల్లల చదువు విషయం తెలుసుకుంటాను. ఇక్కడ మధ్యాహ్నం భోజనాన్ని మీరందరూ తిని రుచి చూసి ఎలా ఉందో మాతో చెప్పి మీరు వెళ్ళాలి దయచేసి. అదేవిధంగా మీ అందరికీ కూడా ఇక్కడ
చిన్న చిన్న ఆటల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ కూడా చేయడం జరిగిందండి. అవన్నీ కూడా మీరు చూడాలి. మీ పిల్లలకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూసి చక్కగా మాకు దాని ఫీడ్బ్యాక్ కూడా అందించాలని మరీ కోరుతున్నాం. పడిపోతుంది, తర్వాత సీరియల్లో పడిపోతుంది. మా నాన్న వస్తాడు, మా నాన్న వార్తలు పెట్టుకొని చూస్తాడు, లేదంటే ఏ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ ఏదో మ్యాచ్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు. మమ్మల్ని మాతో కలిసి ప్రేమగా మాట్లాడి దగ్గరికి చేర్చుకొని మాతో ఉండడానికి మాతో స్పెండ్ చేయడానికి వాళ్ళకి టైం లేదు. అటువంటి సందర్భంలో మరి నేను వాళ్ళ సెల్ చూసి సెల్లో నేను కూడా లీనమవుతూ ఉన్నాను. మాకు కూడా ప్రయారిటీ ఇచ్చి వచ్చిన తర్వాత మాతో గడిపి మమ్మల్ని కూడా బయటికి ఏ పార్కో లేకపోతే ఎక్కడికో దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తే ఆ గంటన్నర సేపు మేము రోజులో సెల చూసేది ఆ గంటన్నరే. ఆ గంటన్నరతో ఆ తల్లిదండ్రులు మాతో గడిపినట్లయితే, మాతో ప్రేమగా గడిపినట్లయితే మేము ఆ సెల్ల జోడులు ప్రేమ కదా, ఆ టీవీ జోడులు ప్రేమ కదా అని చెప్పేసి ఆ పిల్ల చెప్పడం జరిగింది. ఇది నిజంగా వాస్తవా కాదా మీరు చెప్పండి. అంటే మనం పిల్లల్ని నిందించడం కాదు, పిల్లల పట్ల మనం చూపించేటటువంటి శ్రద్ధ, ఆ ప్రేమ అభిమానాలు ఎంతవరకు మనం చేయగలుగుతున్నాము. వాళ్ళు కోరుకునేది వచ్చిన తర్వాత వాళ్ళతోటి కాసేపు గడపాలి. అప్పుడే కదా ఆ పిల్ల స్కూల్లో జరిగినటువంటి బాధలు కానీ స్కూల్లో జరిగినటువంటి సన్నివేశాలు కానీ ఒప్పుకోగలుగుతుంది. ఒక ఆడపిల్లగా స్టేజ్ ఎక్కి టీచర్స్ ముందు, పేరెంట్స్ ముందు, పెద్దల ముందు, విద్యావేత్తల ముందు, అందరి ముందు కూడా ధైర్యంగా చెప్పింది. అందరూ కూడా అవాకయ్యారు, నోటును వేలు వేస్తున్నారు. అంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటే పిల్లలు పెంచే విధానంలో ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటే ఆ యొక్క తల్లి తండ్రి కూడా పిల్లలతో ఆ ప్రేమగా గడిపేటటువంటి క్షణాలు కోల్పోవడం వల్ల ఈ పిల్లలు ఆ సెల్ మహమ్మారికి బారిస అయిపోతున్నారు. అక్కడే తప్పుడు అడుగు పడుతుంది. స్టార్టింగ్ లో మన ఇంట్లోనే తప్పుడు అడుగు పడుతుంది. దాని చుట్టి సామాజిక మాధ్యమాల్లో అనేక తప్పుడు సమాచారంతో పిల్లలు పాడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ ప్రతి ఒక్కరి విషయాలు గమనించి పిల్లలతో గడపడానికి అవకాశం కల్పించండి, పిల్లలతో ప్రేమగా ఉండడానికి అవకాశం కల్పించండి అని చెప్పుకుంటూ సభాముఖంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లిదండ్రులతో విద్యార్థి యొక్క విద్యా పురోగతి, మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు, ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నారు, పాఠశాలకి రోజు వస్తున్నాడా, వాడి యొక్క అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఈ అన్ని విషయాలు కూడా మీరు ఉపాధ్యాయులతో చర్చించాలండి. ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభహాసి సమాగే గాయే తవ జయ గాదా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. మిత్రులారా, చూశారు కదా కార్యక్రమం అనేది ఇక్కడ జడ్పిహెచ్ స్కూల్ పెద్దబొడ్డేపల్లిలో మెగా పీటీఎం 4.0 లేదా 4.0 అనే కార్యక్రమం చాలా విజయవంతమైంది. ఇక్కడ ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే మెనూ ప్రకారం ఏదైతే ఎండిఎం వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు వంట చేశారో ఆ మెనూ ప్రకారం ఖచ్చితంగా ఆ మెనూను అమలు చేస్తూ ఇక్కడ వంట చేయడం జరిగింది. ఈ మంచి టీచర్స్ ఇక్కడ అందరూ కూడా పర్యవేక్షణ ఉంది. టీచర్స్ తాలూకు మంచి పర్యవేక్షణలో, అలాగే ఎస్ఎంసీ వాళ్ళు, అలాగే ఇక్కడ ఈ ఎండిఎం ఏజెన్సీ వాళ్ళు మంచి శ్రద్ధతో మెనూని చక్కగా అమలు చేశారు. ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో సహా పేరెంట్స్, టీచర్స్ ఎవరైతే పెద్దలు వచ్చారో, ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి రిటైర్డ్ టీచర్స్ వచ్చారు. ఈ స్కూల్లో పనిచేసిన రిటైర్డ్ టీచర్స్ వచ్చారు. వాళ్ళు ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో తమ వంతు పాత్రని చేశారు. ఇందులో రిటైర్డ్ టీచర్స్లో కొంతమంది డోనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరి వివరాలు కూడా రవి గారు మనకి వేదిక మీద చెప్పారు. వాళ్ళందరూ కూడా మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. ఈ కార్యక్రమం చాలా విజయవంతం అయిందనేది నా అభిప్రాయం. చూశారు కదా, పిల్లలు పేరెంట్స్ అందరూ కలిసి భోజనం చేయడం అనేది ఇక్కడ సుహృద్భావ వాతావరణం ఉంది. అలాగే పేరెంట్స్, టీచర్సు,
అలాగే ఎవరైతే గెస్టులు వచ్చారో రిటైర్డ్ టీచర్స్ మిగతా గెస్టులు కూడా ఇక్కడ అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, తల్లి పిల్లలకి గోరుముద్దలు తినిపిస్తుంది.